ఫేవరెట్ లేడీస్ లక్కీ లేడీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కంచిపురం కామాక్షి వెడ్డింగ్ సెల్స్ లక్కీ లేడీ లైవ్ షోకి మీ అందరికి హార్టీ వెల్కమ్. అందరు బాగున్నారా? అందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలనేది నా కోరిక. ఓకే, సో స్టోరీకి వెళ్ళిపోదామా? ఇవాళ థర్స్డే కదా. సో అందరు కూడా బాబాని పూజిస్తూ ఉంటారు. పూజ చేసుకున్న వాళ్ళు నా ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. టక్క పూజలన్నీ వంటలన్నీ అయిపోగొట్టుకొని నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఎస్, మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. ప్రోగ్రామ్కి ట్రై చేస్తూ ఉండండి, మంచి శారీస్ గెలుచుకోండి. సో మనకు అత్యంత ధనవంతులుగా ఉన్న దేవుళ్ళు ఎవరు అంటే లక్ష్మీదేవి. ఆ తర్వాత చెప్పండి ఎవరు? ఎస్, కుబేరుడు. సో కుబేరుడు అంతటి వాడే అప్పిచ్చాడు మన వెంకటేశ్వర స్వామికి. ఇంకా తీరుతూనే ఉంది ఆ ఇంట్రెస్ట్తో. వడ్డీ కాసుల వాడు, అందుకే వడ్డీ కడుతూనే ఉన్నాడు. ఇంకా అసలు ఎప్పుడు అవుతుందంటే కలియుగ అంతం అయినప్పుడే అవుతుందంట. సో కుబేరుడు అందరికంటే ఎక్కువ లక్ష్మీదేవి ఎలాగో కుబేరుడు కూడా బాగా కోటీశ్వరుడు. ఇంకా పాయింట్ లిమిట్ అంటూ లేదు ఆయన దగ్గర. అంత కోటీశ్వరుడు, అంత ఆస్తులు అంతస్తులు ఉన్నాయి ఆయన దగ్గర. అయితే ఆయన ఊరెక్కడ అంటే హిమాలయాస్లోనే. సో అక్కడే ఉంటాడట ఆయన. కైలాస పర్వతం, కైలాష్ అనే చెప్పుకుంటుంటారు. నేను ఆయన గురించి సర్చ్ చేసినప్పుడు కూడా ఆయన బర్త్ ప్లేస్ అంటే కైలాష్ అనే ఉంది. సో కైలాసం అంటే కైలాస పర్వతం ఏంటంటే హిమాలయాసి కదా. సో ఒక రోజు ఆయనకి ఏమనిపించింది అని అంటే ఆయన దగ్గర ఉన్న ఆస్తులు అంతస్తు అంటే మొత్తం ఉన్న ప్రాపర్టీ, వజ్ర వైఢూర్యాలు, డబ్బు, ఇంకేమేమి ఉన్నాయో అన్నీ కూడా చక్కగా ఆయన పరుచుకున్నాడట. మొత్తం కూడా ఆయన చుట్టూ కూడా ఆయన ఏదైతే ఆయనకు సంబంధించిన ప్లేస్ ఉందో ఆ చుట్టూ కూడా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు ఆయన దగ్గర ఉన్నదంతా కూడా పరుచుకున్నాడట. అంటే మురిసిపోతున్నాడు ఆయన దగ్గర, నేను ఇంత కోటీశ్వరుడునా, అసలు నాకున్న డబ్బు, నాకున్న బంగారము, నాకున్న ఆస్తులు ఎవ్వరికి లేవు ఈ భూప్రపంచంలో అని చెప్పి ఒకంత ఎక్కడో కొంచెము ఒక పొగరులాగా అనిపించింది. పొగరులాగా ఆయనకు వచ్చింది అంట. సో ఏమనుకున్నాడో ఏమిటో మరి. ఆ ఆస్తులు అవన్నీ కూడా చూసేసుకునేసరికి చాలా ఆనందంతో ఉబ్బి తబ్బిపోతున్నాడు. ఆ టైంలో ఏం చేశాడు, దేవతలందరికీ కూడా ఆహ్వానం పలికి చక్కటి విందు భోజనం పెడదాము అని చెప్పి కుబేరుడు అనుకున్నాడట. సో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆహ్వానిస్తున్నాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆ తర్వాత దేవతలందరి దగ్గరికి వెళ్ళిపోయారు, ఆ తర్వాత శివుడి దగ్గరికి వచ్చేసాడు. అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నారు. అంటే ఆయన దృష్టిలో, కుబేరుడి దృష్టిలో ఏంటంటే వాళ్ళందరూ వచ్చి విందు ఆరగిస్తూ ఆ ఉన్న చుట్టూతా ఉన్న బంగారు ఆభరణాలు, ఆ తర్వాత వజ్రాలు వైఢూర్యాలు, డబ్బా అంతా చూసేసి కుళ్ళుకోవాలనో లేదంటే ఆహా కుబేరుడికి ఇంతుందా అని అనుకోవాలనో చాలా మంది కూడా ఇలా షో ఆఫ్లు చేస్తూ ఉంటారు. మనం మొన్న కూడా ఒకరిని కించపరచాలని కాదు, ఒకరిని కామెంట్స్ చేయాలని కాదు, సహజంగా కూడా చాలా వరకు కూడా మనం ఏమనుకున్నాం, అమ్మవారిని పూజించేటప్పుడు కూడా చాలా సింపుల్గా పూజించండి, అవన్నీ సోదులు గుచ్చకండి, నాకు చక్కగా లైవ్గా ఉంచండి, చక్కటి ప్లాస్టిక్ పూలు కాకుండా నార్మల్ మంచి పూలతో నన్ను పూజించండి ఆవిడ ఎట్లా కోరుకుందో అలా కుబేరుడు కూడా ఏమనుకున్నాడు, నా ఆస్తులన్నీ చూసి అందరు కూడా ఒకంత కొడుకోవాలి అని అనుకున్నాడు ఏమిటో. అందరినీ కూడా చక్కగా అబ్బా అసలు ఆ వెరైటీస్ చూస్తే కనుక ఆ స్టోరీ చదువుతుంటే నాకే అనిపించిందంటే మనం జనరల్గా కొన్ని విజువలైజ్ చేసుకుంటూ ఉంటాం. ఆ రకరకాల వజ్రాలు వైఢూర్యాలు అక్కడ ఏమి లేదు నేను చదువుతుంటే, కానీ నేను ఊహించుకున్నాను అనమాట. సో ఆయన రకరకాల వంటలు కూడా అంత సువాసన కొలిపే, అసలు ఎక్కడో ఘుమఘుమలాడిపోయే ఆ మౌంటైన్స్కి అక్కడికి వెళ్ళిపోతుందంట ఆయన మొత్తం కూడా ఆయన వంటలు చేయిస్తూ ఉంటే. సో అన్ని రకరకాల వంటలన్నీ కూడా పేర్చి పెట్టాడు, అందరికీ కూడా ఆహ్వానం పలికాడు, అందరూ వచ్చి వెళ్ళి తింటున్నారు. శివుడిని పిలిచేసరికి శివుడు ఏమన్నాడు, నేను కొంచెం బిజీగా ఉన్నాను, మా వినాయకుడు వస్తాడు, మా బాబు వస్తాడు అని చెప్పి ఆ టైంకి వినాయకుడిని పంపించాడట. సో ఆహ్వానించారు, ఎంతో గొప్పగా స్వాగతం పలుకుతూ వినాయకుడిని ఆహ్వానించారు. ఎవరు? కుబేరుడు. కూర్చోబెట్టారు. కూర్చున్న తర్వాత చుట్టూ కూడా బంగారం అవన్నీ కనిపిస్తున్నాయి వినాయకుడికి. సరే నాకు ఆకలి వేస్తుంది, కొంచెం పెట్టేసేయండి భోజనం అని చెప్పి వినాయకుడు అడగానే అసలు కుంభాలు గిన్నెలు ఏవేవి మొత్తం వంట చేయించాడో కుబేరుడు అన్నీ కూడా పెట్టేశాడు వినాయకుడికి. ఎంత తిన్నా కానీ వినాయకుడికి సరిపోవట్లేదు. ఇంకా ఆకలి మహాప్రభు, నాకు ఇంకేమైనా తీసుకురా, నా ఆకలి సరిపోలేదు, ఇంకా ఏం వెరైటీస్ చేయించావు అని చెప్పి వినాయకుడు కుబేరుని అడుగుతున్నాడట. ఇంకా మొత్తం గిన్నెలన్నీ ఖాళీ అయిపోయాయి. ఏం చేస్తాడు, మహాప్రభో అని చెప్పి లబోదిబో అని మొత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళ్ళిపోయి పాదాల మీద పడ్డాడు. ఏంటి ఇలా జరుగుతుంది అని అంటే అప్పుడు శివుడు, నీకున్న దాంట్లో ఏమిటి అనేది నీవు
నేను ఐశ్వర్యాన్ని ఇస్తేనే నువ్వు ఇంత కుబేరుడు అయ్యావు, నీ అంతకు నువ్వు కాదు కదా. సో అదంతా కూడా నువ్వు షో ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వినాయకుడు ఆయనకి కడుపు నిండలేదు అని కాదు, నీకు బుద్ధి చెప్పడానికే ఆయన అలా చేశాడు. అంతకంటే మించింది నువ్వెంత సింప్లిసిటీతో నుండి ఎంత మంచి మనసుతో స్వచ్ఛతతో నువ్వు పెట్టిన అన్నము పచ్చడి మెతుకులైనా సరే కడుపు నిండేలా ఉంటుంది. నువ్వు ఇన్ని రకాల ఆర్భాటాలు చేయాల్సిన అవసరం లేదు, వందల రకాల వంటలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి శివుడు హితబోధ చేస్తే అప్పుడు పార్వతీదేవి చక్కగా ఇంట్లో ఆయనకి ఏమి ఇష్టం అన్నీ వినాయకుడికి అన్ని రకాల పళ్ళు కూరగాయలు, ఆ బోల్ బియ్యం అంటారు కదా, ఏమంటారు మనము పోహా చేసుకుంటాము, అటుకులు, లేదంటే మురుమురాలు ఇస్తుందంట పార్వతీదేవి. చక్కగా ఒక బౌల్లో నిండా ఈ మురుమురాలు పెట్టేసే కడుపు నిండిపోతుంది మా గణపతికి అని చెప్పి ఒక బౌల్లో కుబేరుడి చేతికిచ్చి ఇప్పుడు ఇవి పెట్టేసే అని చెప్పి పంపిస్తుంది. చక్కగా కుబేరుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏమైంది, తీసుకొచ్చావా, వడ్డించావా, అన్నీ తెచ్చావా అంటే ఆ బౌల్లో ఆ మురుమురాలు ఇచ్చేసేస్తాడు. అప్పుడు ఆ మురుమురాల్లో ఏముంటుంది, స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన ఆప్యాయత, అనురాగాలు నిండిన తల్లి కదా. తల్లి అలా మురుమురాలు ఇవ్వగానే అమ్మాయి బేవ్ అని చెప్పి లేస్తాడు. చక్కగా అమ్మయ్య నా కడుపు నిండింది అని చెప్తాడు. అంటే దీని అర్థం ఏమిటి అంటే మనకున్న దాంట్లో షో ఆఫ్స్ అవసరం లేదు, ఆర్భాటాలు అవసరం లేదు, మనం అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము అని గొప్పగా చెప్పుకోని అవసరం లేదు. ఎంత సింప్లిసిటీగా ఉంటే అంత మంచిది. మనం ఏదైతే సౌండ్ చేయకుండా ఉంటామో మన సక్సెస్ అనేది అంత సౌండ్ చేయాలి. మనం ముందే అన్ని సౌండ్లు చేసేస్తే సక్సెస్ అనేది 0 అవుతుంది. సో ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. ఓకే, వెల్ ఫస్ట్ కాల్ చూద్దాం. హలో హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? లోహిత, గుంటూరు నుంచి. గుంటూరు నుంచి లోహిత, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఎందుకు డల్గా ఉన్నారు లోహిత? వాయిస్ వాళ్ళ హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేకున్నా కానీ మన ప్రోగ్రామ్ కోసం ట్రై చేసేసేసి లైన్ కలిసేటట్టు చేసుకున్నారు. నిన్నటి వరకు అయితే ట్రై చేయలేదు, కొంచెం ఈ రోజు బాగుంది అని చెప్పి కాల్ చేస్తాను. ఓకే ఓకే, పోనీలే. ఎప్పుడు ట్రై చేస్తా అండి, అనితకి ట్రై చేస్తాను. ఈ మధ్యన అసలు కలవట్లేదు, మనకి కలవట్లేదు అనిత ఛానల్కి. సో ఈ రోజు ఊరికే అనుకున్నారు, అలా కలిసింది అంతే. అవును, ట్రై చేస్తానే ఉన్నా, ఒక పావుగంట నుంచి ట్రై చేస్తానే ఉన్నా, కలిసి. ఏమైంది, జలుబు చేసిందా? కొంచెం జ్వరం వచ్చి జలుబు దగ్గుగా ఉంది. అందరిళ్లలో అదే పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క వర్షం పడుతుంది, ఒక పక్క ఎండ ఉంటుంది, ఒక పక్క చలి ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరికైతే ఫీవరో జలుబు దగ్గు అలా ఉన్నాయి. సీజన్ అలా ఉంది అంతే. బాగా వేడి నీళ్లు తాగండి. ఓకే ఓకే. సో ఏం సంగతి, బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా మరి? అయిపోయిందండి, ఎప్పుడో అయిపోయింది. 8:30కి చేసి టాబ్లెట్స్ వేసుకున్నాను. అచ్చా, సరే మా ఆడవచ్చి కాల్ చేసి అంటే చెయ్యవు దినా అని ఇంకా చెప్పింది. బాగా కొంచెం పర్లేదుగా బెటర్గా ఉంది అని చెప్పి రోజు చేసింది. ఓకే ఫైన్. సో క్వశ్చన్ అడిగానా లోహిత? అడిగింది. ఓకే, స్క్రీన్ మీద క్వశ్చన్ డిస్ప్లే అవుతోంది, చూసేయండి. స్వాతి ముత్యం సినిమాలో హీరోయిన్ ఎవరు? స్వాతి ముత్యం సినిమాలో హీరోయిన్ ఎవరు? మీ ఆప్షన్స్ జయప్రద, రాధిక, సుమలత. రాధిక మేడం. స్వాతి ముత్యంలో మంచి మంచి పాటలు ఉన్నాయి, ఏమైనా ఐడియా ఉన్నాయా పాటలు? ఉన్నాయి కానీ ఇప్పుడు రావట్లేదు మేడం. ఒక్క లైన్ పాడేసి. లేదండి, ఇప్పుడు రావట్లేదా? సరేలే, నో ప్రాబ్లం. సో మీ ఆన్సర్ రాధిక కదా. విల్ లాక్ ద ఆన్సర్ బి. ప్లీజ్ లాక్ ద ఆన్సర్ బి, రాధిక. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. వెల్కమ్ లోహిత. కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సెల్స్ వారి నుండి ఒక లవ్లీ శారీ గెలిచేసుకున్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. హెల్త్ కన్నా మించిన మనకు ఆస్తి ఏది ఉండదు. అందుకని ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. చక్కగా ఆరోగ్యం చూసుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే, మా చాముండేశ్వరి, విజయవాడ. ఏం పేరు? నాగబాల చాముండేశ్వరి, విజయవాడ. చాముండేశ్వరి గారు ఫ్రమ్ విజయవాడ. బాగున్నారా? చాలా బాగుంటుంది. ఏం చేస్తుంటారు? బాగుంటుంది, నాకు ఇష్టం మీరంటే. థ్యాంక్స్ చాముండేశ్వరి గారు. ఏం చేస్తూ ఉంటారు? ఏంటన్నా? ఏం చేస్తుంటారు మీరు?
నేను ప్రస్తుతం హౌస్ మేకర్ ఖాళీగానమ్మా. అంటే ఇంతకు ముందు వర్క్ చేసేవారా? ఇంతకుముందు వీణా అండ్ వోకల్ నాది. ఆ, వీణా అండ్ వోకల్. ఓ వీణా అండ్ వోకల్, దాట్స్ ఫెంటాస్టిక్, సూపర్. సో చాలా రోజులకి ఒక మంచి ఏమంటారు వోకలిస్ట్ దొరికారు నాకు. ప్లస్ భాషా ప్రవీణ పిఓఎల్. భాషా ప్రవీణ పిఓఎల్. ఓ వెరీ గుడ్ అండి. సూపర్. సో వోకలిస్ట్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఒక పాట పాడాల్సిందే నా కోసం. అందరికి పాడండి, ఒక పల్లవి వరకు పాడండి, మంచి పాట. ఏం పాట పాడమంటారు? నా కృష్ణుడు ఇష్టం, నాకు కృష్ణుడు పాట పాడేసేయండి. మీ ఇష్టం, మీరు కంఫర్ట్ గా ఉన్నది ఏదైనా సరే, యువర్ విష్. అయ్యో అదేం లేదమ్మా, ఏదైనా పర్వాలేదు, సరే పాడండి. శ్రీంకారాసన గర్భితానలసికాం సౌక్లీం ఫలాం భిద్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం తద్భూషితాముజ్వలాం వాం గౌరీం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీ. సూపర్, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. వాయిస్ చాలా బాగుంది. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు మీరు వీణ? నాకు 82 బ్యాచ్ అమ్మా. 82 బ్యాచ్. అబ్బో, నేను పుట్టినప్పుడు 82 అంటే. కమాండర్ తిరుమలాచారి గారు టీటీడీలో కమాండర్ శేషాద్రి గారు వస్తారు కదా, వాళ్ళ పెదనాన్న గారు అన్నమాట. కాలం చేశారు మా గురువు గారు. వారి శిష్యరికంలో నేను శిష్యురాలి. మరి వెళ్తూ ఉంటారా బయట స్టేజ్ షోస్ కి వెళ్తూ ఉంటారా, కచేరీలకి? టీటీడీలో వెళ్ళాను, గుంటూరులో చేశాను, మా ప్రాపర్ గుంటూరు. ఇప్పుడు ప్రెసెంట్ వెళ్తున్నారా? ఏమా ఇప్పుడు ప్రెసెంట్ వెళ్తున్నారా? ప్రజెంట్ అంటే ఇప్పుడు ఆయనకి కొంచెం ఇదిగా ఉన్నది, అందుకని అంటే కుదరక బాబు జాబు. ఓకే రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సూపర్ సూపర్. బాధ్యత ఉంది కదా. ఆఫ్ కోర్స్ కరెక్టే. సో ఎనీవేస్, కానీ మధ్యలో మీకు ఎప్పుడు ఏదైనా ఏ టైం దొరికినా కానీ అలా ప్రశాంతత కోసం మన ప్యాషన్ ని మనం వదులుకోకూడదు కాబట్టి అప్పుడప్పుడు వెళ్తూ ఉండండి అలా. అలాగే లేదమ్మా, రోజు వెళ్తాను. రోజు లబ్ధ చదువుకుంటూ అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటాను. విష్ణు సహస్రనామం, లలిత, లక్ష్మి అన్ని సహస్రనామాలు. వెరీ గుడ్ చాలా బాగుంది. చదువుకుంటూ ఉంటాను అమ్మవారిని. సూపర్, వెరీ గుడ్ చాముండేశ్వరి గారు. దట్స్ నైస్ టాకింగ్ టు యూ. సో క్వశ్చన్ అడుగుతున్నాను, స్క్రీన్ మీద చూసేసేయండి చాముండేశ్వరి గారు. మీ క్వశ్చన్ స్క్రీన్ మీద వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఖుషి మూవీలో హీరోయిన్ ఎవరు? పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ హిట్ మూవీ ఖుషీలో హీరోయిన్ ఎవరు? మీ ఆప్షన్స్ భూమిక, ఇలియానా, అసిన్. భూమిక, ఇలియానా, అసిన్. పవన్ కళ్యాణ్ ఖుషి. ఖుషీలో ఇలియానా, భూమికనమ్మా. అదే ట్రై చేద్దాంలేండి. విల్ లాక్ ద ఆన్సర్ ఏ భూమిక. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ గారు, చక్కటి చీర గెలిచేసేసుకున్నారు. మా వాళ్ళు కాల్ చేస్తారు ఇదే నంబర్ కి, దయచేసి కరెక్ట్ అడ్రస్ ఇచ్చేసేయండి, శారీ వచ్చేస్తుంది. ఓకేనా? ఒక బై ఈవినింగ్ ఆర్ టుమారో కల్లా కాల్ వస్తుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం మన లక్కీ లేడీ లైవ్ షోలో. హలో, వెల్కమ్ టు లక్కీ లేడీ. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శేష్ కుమారి అండి. శేష్ కుమారి గారు ఎక్కడి నుంచి? డోగుపాడు నుంచి అండి. ఏ ఊరు? డోగుపాడు అండి. డోర్పాడు ఎక్కడుంది అది? ఏ జిల్లా? కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లా. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. అయిపోయిందా వంట వార్పులన్నీ, పూజ అన్నీ అయిపోయాయా? అయిపోయాయండి. ఏం స్పెషల్ చేశారు మరి మధ్యాహ్నం? నేను అటు వచ్చేస్తాను లంచ్కి. రండి. అదే ఏం చేశారు అంటున్నాను.
కాకరకాయ అండి. కాకరకాయ చేశారు. ఓకే మంచిదేలే కాకరకాయ. ఓకే సో ఏం సంగతులు శేష్? బాగున్నారా స్వాతి గారు? ఏంటి చాలా శేష్ గారు? రోజులు ట్రై చేస్తున్నానండి. చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తూనే ఉండాలి, ఏదో టైంలో అయితే కలుస్తుంది, ఖచ్చితంగా మాత్రం కలుస్తుంది ట్రై చేసే వారికి అయితే. సో ఎంతమంది పిల్లలు మీకు? ఇంకా పిల్లలు లేరండి. పిల్లలు లేరు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏం సంగతులు ఇంకా? మీ ఊరు విశేషాలు ఏమిటి? మీ ఊరు దేనికి ఫేమస్? వెంకటేశ్వర గుడి. ఎందుకు కట్ అయిపోయిందో శేషకుమారి గారు, లైన్ ఎందుకు కట్ అయిపోయింది? అబ్బా, అలా కట్ అవ్వగానే నాకు ప్రాణమంతా కూడా బాధేస్తూ ఉంటుంది. ఎందుకు కట్ అయిపోయిందో, నెట్వర్క్ ఇష్యూస్ ఏమున్నాయో. మన దగ్గర అయితే ఏ ప్రాబ్లం లేదు, మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది. ఎక్స్ట్రీమ్లీ సారీ శేషకుమారి గారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. పాపం ట్రై చేశారు, కలిసింది. మళ్ళీ ట్రై చేయండి రేపటి ఎపిసోడ్లో. ఓకే, వెల్ నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? వెంకటలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వెంకటలక్ష్మి గారు? రాజమండ్రి అండి. ఏం చేస్తూ ఉంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. ఓకే, సో ఏం సంగతులు? శ్రావణ మాసం పూజలన్నీ అయిపోయాయా? ఇంకో 2 రోజుల్లో మనకి శ్రావణ మాసం అయిపోతుంది. లేదండి, మేము చేస్తామండి. పూజలు ఏం చేయరా? చేయమండి. ఓకే ఓకే, సో ఏం సంగతులు? మీ వెళ్తామండి మేము. చర్చికి వెళ్తారా? అవునండి. ఓకే ఓకే ఫైన్, సరే అయితే. సో ఆదివారం వెళ్తారా మరి? వెళ్తామండి. సరే అయితే. మన ప్రోగ్రామ్ చూస్తున్నారా రోజు మరి? చూస్తున్నానండి. క్వశ్చన్ అడిగనా? రెడీగా ఉన్నారా? ఈ రోజు నా అబ్బాయి బర్త్డే తీసుకొచ్చి చెప్పండి. మీ అబ్బాయి బర్త్డేనా? ఏం పేరు? సుమంత్ అండి. సుమంత్. ఏం చదువుతున్నాడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే సుమంత్, మా వనిత టీవీ తరఫున బిగ్ 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 హ్యాపీ బర్త్డే అండ్ గాడ్ బ్లెస్ యూ. ఓకే ఓకేనండి. రైట్, క్వశ్చన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతోంది, చూసేయండి. క్వశ్చన్ ప్లీజ్. చిరంజీవి రాధిక కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏది? చాలా చేశారు, బట్ మీకు ఆప్షన్స్లో అందులో ఏ సినిమా అది? మీ ఆప్షన్స్: చిరంజీవి రాధిక కలిసి నటించిన సినిమా ఏది? రాక్షసుడు, విజేత, అభిలాష. అభిలాష. ఓకే, అదే లాక్ చేద్దాం. ప్లీజ్ లాక్ ద ఆన్సర్. సై అభిలాష. రైట్, కాంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. సో అభిలాష ఈజ్ అ రైట్ ఆన్సర్. అండ్ కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సెల్స్ నుండి ఒక మంచి చీర వచ్చేసింది మీకు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, విజయలక్ష్మి గారు మాట్లాడుతున్నానండి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి? సీతాఫల్ మండి నుంచి మాట్లాడుతున్నానండి. సీతాఫల్ మండి? అవునండి. హైదరాబాదే కదా? సికింద్రాబాద్. ఓకే ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉంటారు. ఓకే, సో ఏం సంగతులు విజయలక్ష్మి గారు, ఏం విశేషాలు? ఏమున్నాయండి, ఇదో బాగా వెదర్ బాగాలేదు, కోల్డ్ ఉంది. ఇప్పుడే లేచి ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను, అనమాట. లైన్ కలిసిపోయింది. ఓకే, ట్రై చేస్తున్నాను, దొరకలేదండి. ఊరికే ఏం చేస్తానని వాళ్ళు ఊరుకున్నారు. మళ్ళీ ట్రై చేద్దామని ట్రై చేశాను. ఓకే, లక్కీగా దొరికిందండి. అంతే, అందుకే మన ప్రోగ్రామ్ లక్కీ లేడీ. అదంతే, ఆ టైంకి లక్ కలిసి రావాలి. నేను రోజు చేస్తాను, దొరకట్లేదు. అవునా? ఓకే, నాకు కనెక్ట్ ఇవ్వలేదు. నాకు విసుకొచ్చి నిన్న ఇవాళ ఊరుకున్నాను, మళ్ళీ ట్రై చేశాను. ఇప్పుడు ఎందుకంటే ఒకసారి ట్రై చేద్దాం. తగ్గింది. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. సో రోజు చూస్తున్నారైతే మన ప్రోగ్రామ్ ని? డైలీ మిస్ అవ్వకుండా. అనేసి ఆపేసి ఇది చూసిన తర్వాత నేను మళ్ళీ వంట చేసుకుంటా. ఓకే, సూపర్ కూల్. బాగుందా? నచ్చిందా ప్రోగ్రామ్? చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుంది. చక్కగా మీకు చెప్పడం కూడా, కథలు కూడా భలే బాగా చెప్తారు. ఫస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా వింటాను కూడా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో చాలా మచ్. బాగా నచ్చాయండి కథలు, బాగా చెప్తారు. థ్యాంక్ యూ. బ్రేక్ఫాస్ట్ చేశారా మరి? బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇక్కడ కూర్చుంటా. అచ్చా, తినేసేసి ప్రశాంతంగా కూర్చొని వంట చేస్తాను అన్నమాట. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్.
రైట్, అయితే క్వశ్చన్కి వెళ్ళిపోదాము. స్క్రీన్ మీద మీ క్వశ్చన్ చెప్పండి. డిస్ప్లే అవుతోంది, చూసేయండి. క్వశ్చన్ ప్లీజ్. వీటిల్లో హీరోయిన్ భూమిక నటించిన సినిమా ఏది? భూమిక నటించిన సినిమా ఏది? మీ ఆప్షన్స్ లో సింహాద్రి, యమదొంగ, శక్తి. నాకు కొంచెం క్లూ ఇస్తారా అండి? భూమిక నటించిన సినిమా ఏది? సింహాద్రి, యమదొంగ, శక్తి. మీరు ట్రై చేయండి, ఏదైనా ఆప్షన్ చెప్పండి. సింహాద్రి అనుకుంటున్నాను. సింహాద్రి అనుకుంటున్నారు, ఇంకా అనుకోవడం ఏమండి, అదే అనుకుంటున్నాను నేను కూడా. విల్ ఆఫ్ ద ఆన్సర్ ఏ సింహాద్రి. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్, వెల్ డన్. సో బ్యూటిఫుల్ శారీ గెలుచుకున్నారు కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సెల్స్ నుంచి. ఓకేనండి. ఓకే, చాలా రోజులు ట్రై చేశారు అండ్ ఈ రోజు ఊరికే కలిసింది, అంతే, ట్రై చేయకుండానే కలిసింది. అండ్ మంచి చీర అసలు గెలుచుకున్నారు. ఈరోజు చేద్దాం అనుకోలే, నాకు అసలు బాగాలేదు. అదే అందుకే అంటున్నాను. చేద్దాం అనుకోలేదు. అందుకే అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో తెలియదు, అది వచ్చినప్పుడు మనం ఆహ్వానించాలి, అంతే. అదే గోల్డ్ కూడా ఎక్కువగా ఉంది, అసలు నాకు చేయాలని ఇంట్రెస్ట్ లేదు. అయినా ఒక్కసారి అన్నాను, అనగానే తగ్గింది అనమాట. సూపర్ సూపర్, వెరీ గుడ్ అండి. హ్యావ్ అ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. వెల్, ఇవాళ ఈ ఎపిసోడ్లో చూసారు కదా, ఒక్క కాలర్ మినహా పాపం ఆవిడ లైన్లో ఉన్నారు. బ్రేక్ ఎందుకు ప్రాబ్లం వచ్చిందో తెలియదు, లైన్ కట్ అయిపోయింది నెట్వర్క్ ఇష్యూతో. మళ్ళీ ట్రై చేయండి తప్పకుండా, ఓకేనా? సో మీకే చెప్తున్నాను, వింటున్నారు కదా. వెల్, రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాము. రేపు నేను వస్తానో రానో తెలియదు, స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది రేపు. సో ఎనీవేస్, నా కొలీగ్స్ ఉంటారు. సో హ్యావ్ అ గుడ్ డే. లాస్ట్ శ్రావణ శుక్రవారం అండ్ నెక్స్ట్ మనకు భద్రపదంలోకి ఎంటర్ అయిపోతాము. అండ్ ఎవరిని ఆహ్వానించబోతున్నాము? బుజ్జి గణపయ్యని. సో నెక్స్ట్ మనము గణేశుడి గురించి ఎన్నో విశేషాలు మాట్లాడుకుందాం. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్, నమస్తే.